ఇది టూ ఎర్లీ బుచ్చన్న. ఇద్దరు అవసరం కోసం పోయినారు. నాకు ఆశ్చర్యం వేసిందంటే ఎవరి అవసరం కోసం కలిశారు. అదే అసెంబ్లీ ఎన్నికలు కాదు, దీనిలో ఓడిపోయినా గెలిచినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. అంటే ఇంత ఆతృత పడాల్సిన అవసరం లేదు ఇవాళ మళ్ళీ రంగప్రవేశం చేయడానికి. ఇది ఏదో ఒక స్వల్పకాలిక ప్రయోజనం కోసము వచ్చినటువంటి పొత్తుగానే నేను భావిస్తున్నాను, కానీ ఇది శాశ్వత పొత్తు అని నేను అనుకోవట్లేదు. దానికి బీఎస్పీ ఇప్పటి వరకు ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో ఎక్కడ శాశ్వతంగా ఏ మనిషితో ఇది టూ ఎర్లీ బుచ్చన్న. ఇద్దరు అవసరం కోసం పోయినారు. నాకు ఆశ్చర్యం వేసిందంటే ఎవరి అవసరం కోసం కలిశారు. అదే అసెంబ్లీ ఎన్నికలు కాదు, దీనిలో ఓడిపోయినా గెలిచినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. అంటే ఇంత ఆతృత పడాల్సిన అవసరం లేదు ఇవాళ మళ్ళీ రంగప్రవేశం చేయడానికి. ఇది ఏదో ఒక స్వల్పకాలిక ప్రయోజనం కోసము వచ్చినటువంటి పొత్తుగానే నేను భావిస్తున్నాను, కానీ ఇది శాశ్వత పొత్తు అని నేను అనుకోవట్లేదు. దానికి బీఎస్పీ ఇప్పటి వరకు ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో ఎక్కడ శాశ్వతంగా ఏ మనిషితో